జై గోమాత ప్రజలందరికీ మన బీజేపీ కార్యకర్తలందరికీ నమస్తే. మీరందరూ ఒకటి గమనించండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే బియ్యం ఫ్రీగా మన గవర్నమెంట్ బియ్యం ఫ్రీగా ఇచ్చిందని అందరికి తెలుసు. అందులో 6 కిలోలు ఇస్తే 5 కిలోలు కేంద్ర గవర్నమెంట్ అని తెలుసు వాళ్ళందరికీ. అదొకటి గమనించి దయచేసి చెప్తున్నాను, మీరు ప్రచారం చేయండి. మేము 40 సన్న బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ప్రతి ఒక్కరు పేపర్లు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు చెప్తా ఉన్నారు. ఇదంతా ఒకటే మీరు గమనించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎత్తుంది. ఇక్కడ ఈ నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఉన్నాయా? ప్రతి ఒక్క షాపులల్లా ఇచ్చే కాడ ఉన్నాయా? అది గమనించాలి. దయచేసి చెప్తున్నా వినండి. మీరందరికీ ఒకటి, మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో చెప్పండి, 6 కిలోల బియ్యం ఇచ్చేటి 5 కిలోలు కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది ఆ సన్న బియ్యము. ఎందుకంటే వీళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు, 40 రూపాయల బియ్యము సన్న బియ్యము ఫ్రీగా ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు కేంద్రం 5 కిలోలు ఇస్తుంది, మేము కిలో ఇస్తున్నామని వాళ్ళు చెప్తలేరు. ఇది బాగా గమనించవలసిన విషయము. ప్రతి ఒక్క ప్రెస్ మీట్లల్లా మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ దయచేసి ప్రతి ఒక్క మినిస్టర్లల్లా బియ్యం మేము ఇస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, బీజేపీ గవర్నమెంట్ ఇస్తుంది, నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు, అది చూడండి అని చెప్పాలి. ఇట్లా ప్రతి ఒక్క కార్యకర్తలు, ఊళ్ళలో ఉండే కార్యకర్తలు, మండలంలో కూడా ప్రచారం చేసే కార్యకర్తలు కూడా ఇది చెప్తే మనకు ప్రజలకు అర్థమైంది. చాలా మంది కొంతమంది పాపం అమాయకులు ఉంటారు, చాలా మంది మన తెలుగు, ఇంకా అందులో తెలుగు ప్రజలు ఇంకా అమాయకులు ఉంటారు, ఏది తీసుకొని పోతా ఉంటారు. అందులో కొంతమంది రైతులు కూడా అంటా ఉన్నారు, నాకు మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నా బ్యాంకులో డబ్బులు పడతా ఉన్నాయి నాకు, అయినా కూడా నేను మొన్న వేరే గవర్నమెంట్కి వేసాను ఓటు, ఈసారి బీజేపీ గవర్నమెంట్కి వేస్తాను కంపల్సరీ, నేను నెక్స్ట్ గవర్నమెంట్ అంతా బీజేపీ వస్తాడు, మా ప్రజలందరూ రైతులు ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. అట్లా కొంతమంది రైతులు చేస్తూ ఉన్నాయి. చాలా మందికి మోడీ ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఓటు వేసినా వేయకున్నా మనకు డబ్బులు వస్తూ ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ బియ్యము 5 కిలోలు కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది, అది కేంద్ర గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఈ సన్న బియ్యము మేము కిలో ఇస్తామని వాళ్ళు చెప్తలేరు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అట్లే మోసం చేసింది. ప్రతి ఒక్కటి డంపింగ్ ఆడు కానీ ఇది కానీ అది కానీ చెర్ల బాయిలు తవ్వి వాటర్ ఇచ్చేది అవన్నీ మన బీజేపీ గవర్నమెంటే. అది అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. ఈ నల్ల వచ్చే నీళ్లు బీజేపీ గవర్నమెంటు, ఈ బియ్యం ఇచ్చేది గవర్నమెంటు, ఈ డంపింగ్ ఆడు గవర్నమెంటు, మనం చచ్చిపోతే కాలబెట్టే శ్మశాన వాటిక కూడా బీజేపీ గవర్నమెంటు, ఇలా చేయాలి. మనం చనిపోతే మోసుకుపోయే వ్యాన్ కూడా బీజేపీ గవర్నమెంటు, ఇలా చెప్పాలి. చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు అదే బీజేపీ గవర్నమెంట్ బాగానే చేస్తారు అని అనుకుంటారు. కానీ మన కార్యకర్తలు చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. దయచేసి మీ అందరికీ, మన తెలంగాణ తెలుగు ప్రజలందరికీ ఒకటే, మీరు ఎక్కడ దొరికినా కూడా ఒక మనిషికి ఒక ఊళ్ళో పోయినప్పుడు ఆ ఊరు పెద్దలకు ఇలా చెప్పాలి, ఇగో ఈ బియ్యం గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఇస్తుంది 5 కిలోలు, 1 కిలోలు వాళ్ళు ఇస్తున్నారు, 40 రూపాయల బియ్యము ఫ్రీగా ఇస్తున్నారు. మీ రేషన్ షాపులో కూడా ఏముంటే లిస్ట్ ఉంటుంది, అలా గూగుల్లో కొడితే వస్తుంది. ఇవన్నీ చెప్పాలి. అక్కడ రేషన్ షాపులలో వెనక దిక్కు నరేంద్ర మోడీ బొమ్మను అలా రేవంత్ రెడ్డి గారు పెడతారు, ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్లో కానీ ఇక్కడ కానీ వాళ్ళు పెట్టట్లేదు. అయితే వాళ్ళు గమనించాలి, దయచేసి చెప్తున్నాను. మీరందరూ ఒకసారి ఒక కార్యకర్తలు, ఇంకా ఎంతో దూరంలో ఎలక్షన్ 2-3 సంవత్సరాలు ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు బీజేపీ గవర్నమెంట్కి వచ్చే ఛాన్స్ మనకు 90% ఉన్నది. దాన్ని మనం ఉపయోగించుకోవాలని కోరుకుంటాను. జై గోమాత, జై హింద్.